SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమిత్ షాకు త్రుటిలో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం. వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి. పవన్ కళ్యాణ్. సీఎం జగన్ పర్యటన పేరిట చిరు వ్యాపారుల పొట్టకడతారా? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం సాధ్యమే. చంద్రబాబు కీలక ప్రెస్ మీట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కొరకు బీహార్లో పర్యటిస్తున్న ఆయన జగుసరాయ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ ర్యాలీలో భారీగా తెలుగుదేశం పార్టీ, భాజపా, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయను. ఆ రోజున నేనేం ఆశించను. నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది. ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు? మొత్తం ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను చెప్పండి, ఇది అవునా కాదా సార్? ఇది సహజం కాదు. కానీ ఎందుకు చేశానంటే ఇందాక వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ క్యాడర్ ఉంది తెలుగుదేశంకి. ఆ క్యాడర్ తాలూకు కష్టాన్ని. తాడిపత్రిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్టకొట్టారని పట్టణ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులపై స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రి పట్టణంలో గత 3 రోజులుగా ఆంక్షలు విధించారు. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను మోయించారు. చిన్న రేకుల షెడ్లను సైతం కూల్చివేశారు. దీంతో చిరు వ్యాపారులు దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయారు. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఓట్లు వేసినందుకు చిరు వ్యాపారులకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకం తప్ప అభివృద్ధి లేదని, తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని ఆయన మండిపడ్డారు. నేనేదో చేశాను, నేనేదో పొద్దున నేనేదో ఇవి చేస్తాను స్వామి, ఇది చేస్తాను. బీదోళ్ళు బతుకోకుండా వాడు 300 తీసుకొని పోతే కానీ వాడి భూ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? వాడు తీసేది వేస్తానవా? తీసేది ఒకటి తెలుసు, నీకు చేసేది రాదు. మొత్తం గబ్బట్టిచ్చినావు. వరడి పాతగలి షెడ్ ఏం చేసిందప్ప? ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోకేలా ఏదైనా షెడ్ అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు, నీకు చేసినది నన్ను తిట్టేది. తిట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఉర్దూ చేస్తాడు ఏమనంటే ఫ్రాక్షన్ చేస్తాడు. నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటివి చేయొద్దు. దీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తా, చెట్ల మీద ఫ్రాక్షన్, నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే. ఇది ఏం కాదులే. వాళ్ళు ఎట్లా పోతారు? ఎమ్మెల్యే 300 తీసుకుపోతే పోతాడు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా పోతుల సునీత. అంటేనే ప్రజా సంక్షేమ సుపరిపాలన, పేద బడుగు బలహీన వర్గాల పరిపాలన, అక్క చెల్లెమ్మల పరిపాలన, వాళ్ళ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన. మరి నవరత్నాల్లో ఏవైతే మన జగనన్న హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 99% ఈ 58 నెలల ప్రభుత్వంలో కంప్లీట్ చేసుకుని ప్రజలకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కల్పించినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని కూడా ప్రతి ఒక్క ప్రజల నోట వచ్చే మాట అది. ప్రజలకు ఒక నమ్మకం, జగనన్న ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే. అలా చేసి చూయించాడు. నిజమైనటువంటి నాయకుడు జగనన్న. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, దేశానికి ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్ గా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారతలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సామాజిక న్యాయంలో మరి జగనన్న 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం అన్నది అందని ద్రాక్షగా ఉండేది. రోజు నిజంగా ఆయన నిజమైనటువంటి ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ప్రధానంగా మారిన వైనం. సచివాలయ వద్ద పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం, పలువురు వృద్ధుల మృతికి మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న అధికార విపక్షాలు. ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపారు చంద్రబాబు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 48,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు. దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది బీజేపీనే. ఈ చట్టాన్ని మేము ఏపీలో అమలు చేయడం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఈ చట్టం గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో? లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను విడిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు. మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో పార్లమెంటు ఎన్నికలు గడప గడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫమేనా భీమాభరత్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫమేనా భీమాభరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను, గ్రామ ప్రజలను, కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మన చేవెళ్ల నియోజకవర్గ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ జ్యోత్స్న శివారెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దర్శన్ గారు, మొయినాబాద్ మండల అధ్యక్షులు మన మానయ్య గారు, అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనంతరెడ్డి అన్న, చంద్రారెడ్డి అన్న, శ్రీనివాసరెడ్డి అన్న, అదేవిధంగా మల్లారెడ్డి అన్న, గోపాల్ అన్న, అందరికి మోహన్ రెడ్డి అన్న, రవీందర్ రెడ్డి అన్న, రామకృష్ణ, రాఘవరెడ్డి, అదేవిధంగా ఈ యొక్క రామకృష్ణ గౌడ్, ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఫెరోజు అందరికి కూడా పేరు పేరున మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామం నుంచి, పెద్దమంగళారం నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు మీరు అత్యధిక ఓట్లు వేసి నన్ను దీవించినందుకు మీ అందరికీ మీ పాదాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి అవకాశం కల్పించిండు. అదేవిధంగా 500కే గ్యాస్ ఇచ్చిండు. ఇది ఇంకా మన కరెంటును ఫ్రీ ఇచ్చిండు. అయితే మనకు ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల
ఈ గ్యాస్ 500ది, అదేవిధంగా కరెంటు ఫ్రీ రాలేదు. మన రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాల్లో రావడం లేదు. మిగతా అన్ని జిల్లాల్లో ఈ పథకం వస్తా ఉన్నది. అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే హైదరాబాద్ హాస్పిటల్స్ పోతే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈ రకంగా ఇప్పటికే వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ 4 హామీలను అమలు చేసినటువంటి విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. రాబోయే కాలంలో ఇప్పుడు మనం అనేక వాగ్దానాలు ఇచ్చినాము. సోనియా గాంధీ గారు స్వయంగా ప్రకటించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేస్తాం. 3,500 ఇండ్లు మనకు చేవెళ్ల నియోజకవర్గానికి రేవంత్ అన్న గారు ఇచ్చారు. అవి మనం అందరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చే లోపు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలు కాగానే అందరికి కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి పెన్షన్లు కూడా అందరికి వస్తాయి. అదేవిధంగా రేషన్ కార్డులు వస్తాయి. అదేవిధంగా ఇక్కడైతే భూములు ఎవరైతే గవర్నమెంట్ పొలాలు ఉంటే ఒకవేళ తీసుకొని మీకు ఇండ్ల స్థలాలు కూడా ఇప్పించడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిర్రో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి రంజితనను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ, నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మిర్యాలగూడ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కరువు వచ్చిందని, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదన్నారు. 23-24 జూలైలో రేపు నిన్న జూలై ఇరిగేషన్ ఇయర్ అంటే జూన్ టు జూన్, 23 జూన్ టు 24 జూన్లో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే అని ప్రకటించిన ఆయనే కేసీఆర్. 23 నుంచి ఇప్పటి వరకు వర్షం లేదు. ఇది కరువు ఎట్లా వచ్చింది? ఎవరు తెచ్చారు కరువు? నువ్వు ఉన్నప్పుడే కరువు స్టార్ట్ అయింది. నువ్వు ఇచ్చిపోయిందే కరువు ఇచ్చేళ్ళావు. రైట్. మొదటి 3 సంవత్సరాలు ఒక్క పంటకే నీళ్ళు ఉన్నాయి. కరువు అప్పుడు నువ్వు ఇంకా బిల్లుల పెండింగ్లు అనేక మందికి బిల్లు పనిచేసినటువంటి వాళ్ళు పైసలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘోరం మీద అందుకని ఘోరంగా వైఫల్యం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఇదే తరాలో మోదీకి బుద్ధి చెప్పమని చెప్పి ఇండియా చేస్తున్నారు. ఇది మా అందరి యొక్క అభిప్రాయం. ఎంతసేపు వారు సిపిఎం పట్టణ కమిటీ సమావేశం ఎంపీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడాలన్నా, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవాలన్న, వ్యవసాయ రంగం కార్పొరేటీకరణకు కాకుండా ఉండాలన్నా, నిరుద్యోగం తగ్గాలన్నా, ప్రజలలో కొనుగోలు శక్తి పెరగాలన్నా బీజేపీని ఓడించి ఇండియా బ్లాక్ సెక్యులర్ శక్తులను గెలిపించాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి. ఇండియా బ్లాక్ అలాగే సెక్యులర్ శక్తులు అందరిని కూడా గెలిపించాలని సిపిఎం పార్టీ పిలిపిస్తుంది. భారతదేశ రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా, మన ప్రభుత్వ రంగాన్ని మనం రక్షించుకోవాలన్నా, వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ కావాలన్నా, అలాగే నిరుద్యోగం తగ్గాలన్నా, కొనుగోలు శక్తి పెరగాలన్నా, అది మొత్తం భారతదేశ ఐక్యత సమగ్రత కావాలనంటే మన బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి. అలాగే భారతదేశం సెక్యులర్ దేశంగా ఉంది. మన రాజ్యాంగం చెప్పింది ప్రధానమంత్రి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ముస్లింల మీద, మంగళసూత్రాల మీద మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరం కాదు, ఆందోళనకరంగా ఉంది. ఇది అసలు భారతదేశం ఎటువైపు పోతుంది అంటే మత యుద్ధాలని మోడీ గారు ప్రేరేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు, మన ఐక్యతకు మంచిది కాదు. కాబట్టి మోడీ పార్టీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్కి మనం గుణపాఠం చెప్పాలి. అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ భువనగిరిలో పోటీ చేస్తూ ఉంది. అందరినీ కోరేది పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకులు కావాలన్నా, శ్రమజీవుల పక్షాన, రైతుల పక్షాన, ఉత్పత్తి వర్గాల పక్షాన పోరాటం చేయాలంటే కమ్యూనిస్టుల వాయిస్ ఉండాలి. అందుకు భువనగిరి జహాంగీరు గారు అన్ని రకాల అర్హత ఉన్నటువంటి వ్యక్తి, వారిని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఇక మిగిలిన 16 స్థానాలు. అమిత్ షాకు త్రుటిలో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.
వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పర్యటన పేరిట చిరు వ్యాపారుల పొట్టకడతారా? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం సాధ్యమే. చంద్రబాబు కీలక ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.